నాంపల్లి కోర్టు ఫిల్మ్ నగర్ భూ వివాదంపై ముగిసిన వాదనలు. ఫిల్మ్ నగర్లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చివేశారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. హీరో దగ్గుపాటి రానా, వెంకటేష్, సురేష్లపై ఫిర్యాదు చేసిన నందకుమార్ ఏదో కారణం చెప్పి కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారన్నారు. సెప్టెంబర్ 10న కోర్టుకు హాజరు కావాలని జడ్జి డైరెక్షన్ ఇచ్చినా ఏదో ఒకటి దరఖాస్తు పెట్టి తప్పించుకుంటున్నారని, మీరు ఎలా తప్పు చేయకపోతే నిజాయితీగా కోర్టుకు వచ్చి హాజరు కావాలి, మీడియా ముందు చెప్పాలి. దగ్గుపాటికి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్కి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. ధ్వంసం చేసే ఒకరోజు ముందు రాత్రంతా రాధాకిషన్తో సురేష్ బాబు ఉన్నాడని నందకుమార్ అన్నారు. నా పార్ట్నర్స్ అందరినీ సంబంధించిన వ్యక్తులను టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి పిలిపించుకొని అక్రమంగా నాపై 12 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్, కేసీఆర్ సహకరించారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని నందకుమార్ అన్నారు. నన్ను అప్పుడు వారిగా మారాలని బలవంతం చేశారు. నేను వినకపోయేసరికి నా మీద అక్రమంగా కేసులు పెట్టించారు. హీరో రానా, వెంకటేష్ తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్. తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. దగ్గుపాటి రానా, వెంకటేష్, సురేష్ వచ్చే వాయిదా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు. మీకు అందరికీ తెలుసండి, దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా నా హోటల్ని అన్ని కోర్టు ఆర్డర్లు ఉండగా అక్టోబర్ 2022 సంవత్సరం నవంబర్లో లోయర్ కోర్టు ఆర్డర్స్ అన్ని కోర్టు ఆర్డర్లు ఉండగా, హైకోర్టు ఆర్డర్స్ ఉండగా వేరే కేసులో ఎమ్మెల్యే పోచింగ్ కేసులో నేను ఫాల్స్ గా ఇంప్లికేట్ అయిన సంగతి మీ మీడియా అందరికీ తెలుసు. ఆ టైంలో అదును చూసి ఇదే అదును చూసి వాళ్ళు జిహెచ్ఎంసీ ముసుగులో నా హోటల్లో ఉన్న సామాగ్రిని, నా హోటల్లో ఉన్న మొత్తం నేను ఎన్నో విలువైన ఒక 20-25 కోట్లు పెట్టి నా హోటల్ని నిర్మించుకోవడం జరిగింది. అది ఏదున్నా కూడా కోర్టు ప్రొసీజర్ ఫాలో కావాలండి. కోర్టు ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళు అక్రమంగా బౌన్సర్లను పెట్టి అప్పుడున్న రాధాకిషన్ రావుతో కుమ్మక్కయ్యి, అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళతో ముసుగులో నా హోటల్ని బౌన్సర్లను పెట్టి ధ్వంసం చేసే సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో నా హోటల్ ధ్వంసమైంది, నా సామాగ్రి ఎత్తుకెళ్లారు, నా యొక్క మొత్తం అన్ని మొత్తం కంప్లీట్ గా ఇచ్చేశారని చెప్పి నేను నాంపల్లి కోర్టుకు 2024 జనవరిలో రావడం జరిగింది. కోర్టు అప్పుడు అన్ని నా యొక్క కోర్టు ఆర్డర్లని, లోయర్ కోర్టులో ఉన్న సివిల్ కోర్టు ఆర్డర్లని వాళ్ళు నా మీద ఎవిక్షన్ పిటిషన్ కూడా ఫైల్ చేశారండి. ఎవిక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత, ఎవిక్షన్ అంటే మీనింగ్ ఏంటండి? ఎవిక్షన్ అంటే కోర్టు వాళ్ళకి ఎవిక్షన్ ఇవ్వాలి. అంటే కోర్టును లెక్క చేయకుండా, పోలీసు వాళ్ళని లెక్క చేయకుండా, హైకోర్టును లెక్క చేయకుండా, ఏది లెక్క చేయకుండా మాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాకు డబ్బుల బలం ఉంది, మాకు అన్ని విధాలుగా బలం ఉంది అని చెప్పి వాళ్ళు చాలా అతిక్రమంగా పాల్పడ్డారు. నా ప్రాపర్టీ కాదు, ఇంకా చాలా చోట్ల కూడా ఇట్లా జిహెచ్ఎంసీ ముసుగులో చాలా ప్రాపర్టీలు ధ్వంసం చేయడం జరిగింది. సో దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దానికి సంబంధించిన కోర్టుకు లాస్ట్ ఇది 2024 జనవరి అంటే ఇప్పటికే 18 నెలలు గడుస్తుందండి. 18 నెలల సంది కాలయాపన చేసుకుంటూ కోర్టుకు రాకుండా, కోర్టుకు కళ్ళు కప్పి ఏదో విధంగా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ జరగదు. ఎందుకంటే న్యాయమే ఉంటది. ఎందుకంటే డే రాబరీ చేశారండి. డే రాబరీ చేసి అందరూ చూస్తుండగానే మొత్తం అన్ని విధాలుగా నా సామాగ్రిని ఎత్తుకెళ్ళి నా సామాగ్రితో పాటుగా నా వ్యాపారం చేసుకుంటున్న దాన్ని ధ్వంసం చేశారు. దీనికి గల కారణం ఏంటి? అప్పుడున్న రాధాకిషన్ రావు గారికి వీళ్ళకున్న రిలేషన్ ఏంటి? అప్పుడున్న ప్రభాకర్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకున్న రిలేషన్ ఏంటి? అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళకు వీళ్ళకున్న రిలేషన్ ఏంటి అనే విషయం బయటపడాలంటే కోర్టుకు రావాలి. వాళ్ళు కోర్టుకు రాకుండా, సిటీ సివిల్ కోర్టుకు రాకుండా, సిటీ సివిల్ కోర్టులో కూడా ఎన్నోసార్లు వాళ్ళు రావాలని చెప్పింది, నాంపల్లి కోర్టు కూడా ఎన్నోసార్లు రావాలని చెప్పింది. అయినా కూడా కోర్టుకు రాకుండా ఎన్నో విధాలుగా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా దీంట్లో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డే రాబరీ చేశారు, నా సామాన్లను ఎత్తుకెళ్లారు, అన్ని విధాలుగా విధ్వంసం సృష్టించారు, నన్ను రోడ్డు పైన తెచ్చారు. కాబట్టి దీనిపై న్యాయం పోరాటం చేస్తున్నాను. అందరూ సహకరిస్తున్న టీవీ వాళ్ళకు అండ్ వెంకటేష్ అండ్ అభిరామ్ అండ్ సురేబాబు నలుగురు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నలుగురు, ఇంకో అకౌంటెంట్ ఉన్నారు, వాళ్ళందరూ రావాలని చెప్పి ఆదేశించింది. ఇది ఇప్పుడు 2022 నవంబర్ నా హోటల్ ధ్వంసం చేసిరండి. చేసిన తర్వాత 23 జనవరిలో నేను కేసు ఫైల్ చేసా వీళ్ళ మీద. నా కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా మరణ నా హోటల్ మొత్తం అంటే అక్కడ ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా కంప్లీట్ గా డిస్మెంటల్ జరిగింది. ఇది ఇలా ఉండగా
మళ్ళీ వెళ్ళి జిహెచ్ఎంసీలో వెళ్ళి మేము ఇంకొకరికి వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చామని చెప్పి మళ్ళీ జిహెచ్ఎంసీ పర్మిషన్ తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే జిహెచ్ఎంసీలో ఆల్రెడీ తెలియదండి ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి, దీంట్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? జిహెచ్ఎంసీని ఎట్లా మేనేజ్ చేశారు వీళ్ళు? అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి ఆల్రెడీ కంటెంప్ట్ ఉంది, అది కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చారు. అంటే కంప్లీట్ గా ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా కంప్లీట్ గా అక్రమంగా చేస్తున్నారండి. అది కాకుండా 25లో మరలా నేను ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సివి ఆనంద్ గారికి. ఆ దానిపైన కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేరు. మరలా నాంపల్లి కోర్టు 25 జనవరిలో మరొక కేసు రిజిస్టర్ చేసింది వాళ్ళ పైన. ఎందుకు మొత్తం డిస్మెంటల్ చేశారనే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసింది. అందులో భాగంగా ఇంతవరకు ఫిల్మ్నార్ పిఎస్ లో ఎలాంటి విచారణ లేదండి. అక్కడ కూడా మరలా జరిగి 9 నెలలు జరుగుతుంది. 9 నెలల సంది ఎలాంటి విచారణ ఎలాంటి కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఇంతవరకు విచారణ స్టార్ట్ చేయలేరు. వాళ్ళు విచారణ స్టార్ట్ చేసి తెలుసు కదండి మరి ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి, ఎవరు వీళ్ళ వెనుక ఉన్న పొలిటికల్ అండా ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు, దీని వెనుక ఉన్న ఏ విధంగా లాబీ నడుస్తుంది, ఏ విధంగా వీళ్ళ అంటే డబ్బు బలమా లేకుంటే ఎవరినైనా ఏ సంస్థనైనా మేనేజ్ చేయగలుగుతామనే అహంకారమా ఇంకేందనేది అర్థం కావట్లేదండి. ఏదేదున్నా కూడా న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళంతలో వాళ్ళే కోర్టుకు వచ్చి మేము ఈ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పి ఒక మెమో వేయడం జరిగింది. అది ఎట్లా కోర్టు కూడా అడిగింది, అసలు ఎవిక్షన్ సూట్స్ నందకుమార్ కు ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత మీకు ఏ విధంగా మీకు పొజిషన్ వచ్చిందని చెప్పి కోర్టు కూడా అడగడం జరిగింది. దానికి వారి దగ్గర సమాధానం లేదు. అక్రమంగా అడ్డదారిలో ఏదో విధంగా ఏదో ఇది ఒకటే ప్రాపర్టీ ఉన్నట్టుగా మాకు అన్ని విధాలుగా రైట్స్ ఉన్న తర్వాత అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సెలబ్రిటీలు అన్నప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉండాలి తప్ప ఇలాంటి పనులు చేసి చిల్లర పనులు చేసి వాళ్ళ ఇమేజ్ కాకుండా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.